గ్రేట్ ఇండియన్ అండ్ ఫిలాసఫర్ మహాత్మా జ్యోతిరావు పూలే మన దేశంలో సామాజిక విప్లవానికి పునాదులు వేసిన ఉద్యమకారుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త. పూలే, ఆయన సతీమణి ఇద్దరూ దేశం కోసమే బతికారు, విలువలను బతికించారు. వేల ఏండ్ల బానిసత్వంలోని ప్రజలకు బతుకు బాటను చూపారు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ రోజు ఆ మహనీయుని 192వ జయంతి సందర్భంగా పూలేను ఓసారి స్మరించుకుందాం. సామాజిక ఉద్యమాల పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాదు, ఈయన పలు ఉద్యమాలకు మార్గదర్శి, నిత్యనూతన చైతన్యశీలి. తన ఆచరణతో, మేధా సంపత్తితో నాటి భారతీయ వ్యవస్థను కదిలించారు. ఛాందస భావాలపై పోరాట బావుటా ఎగరేశారు. అసమాన త్యాగశీలి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827లో ఏప్రిల్ 11న జన్మించారు. శూద్ర కులాల ప్రజలపై ఆనాడు కొనసాగుతున్న కులకుట్రలను ఛేదించారు పూలే. కింది కులాల్లో పాతుకుపోయిన మానసిక బానిసత్వపు సంఖ్యలను తెంపారు. తన తెలివితేటలను, ఆస్తిని సమాజపరం చేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శి అయ్యారు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే తన గురువు అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నారు. ఇంతటి మేధావికే గురువైన పూలేను ప్రభావితం చేసింది ప్రముఖ సామాజికవేత్త థామస్ పెయిన్. ఈయన రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్ గ్రంథంతో పూలే స్ఫూర్తి పొందాడు. విద్య ద్వారానే సమాజం మారుతుందని గుర్తించారు. అందుకే తన సహచరిని సావిత్రిబాయి పూలేను చదివించారు. మహిళా ఉద్యమరాలుగా నిలిపారు. దేశంలోనే మొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థపై పలు గ్రంథాలు రాశారు. పూలే రాసిన గులాంగిరి గ్రంథం శూద్ర, అతిశూద్ర, అంటరాని జనాల్లో అనంతమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది. కుల, మత ప్రసక్తి లేదని, మూఢాచారాలు లేని వ్యవస్థ నిర్మాణం కోసం కలలు గన్నారు పూలే. దానికోసమే పనిచేశారు. పత్రికలు కూడా నిర్వహించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రచారం చేశారు. మన దేశపు మహాత్ముడు పూలే. తొలి సామాజిక ఉద్యమకారుడు ఈయనే. అంతేకాదు, బహుగ్రంథకర్త, విద్యావేత్త, మేధావి. ఇట్లా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అట్టడుగు వర్గాల వారు, అణచివేతకు గురైన వారు, పీడితులే ఆయన కన్నబిడ్డలు. సమాజహితమే తన జీవన విధానంగా మలుచుకున్న పూలే నవంబర్ 28, 1890న మనకు శాశ్వతంగా దూరమయ్యారు. దేశానికి ఇంతటి సేవ చేసిన అసలు సీసలు దేశభక్తుడు పూలేకు ఇవే నివాళులు.